అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను బీరకాయ చట్నీని ప్రిపేర్ చేశాను. ఈ బీరకాయ చట్నీలో నువ్వులు పల్లీలు వేసి చేశామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే ఈ వీడియో చూశాక డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తిన్నామంటే రైస్ మొత్తం ఈ చట్నీతో తినేస్తామండి. అంత టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇక్కడ నేను 1/2 kg బీరకాయ తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేశాను. పైన కొద్దిగా పీల్ తీసేయాలండి, ఎక్కువ కాదు. ఒక టమాటా, అలాగే గుప్పెడి కొత్తిమీర, 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి కట్ చేసుకుంటే సరిపోతుంది. నువ్వులు పల్లీలు 2 స్పూన్లు, అలాగే జీలకర్ర 1 స్పూను, కొద్దిగా కరివేపాకు, పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు, 5-6 వెల్లిపాయలు. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇవి వేయించుకుందాం. ఒక్కొక్కటిగా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయినవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 3 స్పూన్లు ఆయిల్ వేసి నేను ప్లేట్లో చూపించినవన్నీ వేసేసుకోండి. కొద్దిగా వీడియో స్కిప్ అయిందండి. ఇందులోనే వెల్లిపాయలు, చింతపండు, అలాగే నేను ప్లేట్లో చూపించిన టమాటా, మిర్చి, కొత్తిమీర, బీరకాయ ముక్కలు అన్నీ వేసేసుకొని బాగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. పూర్తిగా కలిపేసి ఒక 5 మినిట్స్ వరకు ఇలా 80% వరకు ఉడికించుకోండి. పూర్తిగా ముక్కలు మగ్గొద్దండి. ఇలా 80% మగ్గితే చట్నీ చాలా బాగుంటుంది. ఇలా 80% వరకు ముక్కలు మగ్గాక పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లగా అయినాక మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ పల్లీని ఫస్ట్ మిక్సీ పట్టండి. కొద్దిగా బరకగా ఇలా మిక్సీ పట్టండి. ఇందులోనే మగ్గించి పెట్టుకున్న బీరకాయ ముక్కలు మొత్తం వేసేసుకోండి. వేసుకొని ఒక 2 సెకండ్స్ మిక్సీ పడితే సరిపోతుంది. ఎక్కువ పట్టొద్దండి. 2-3 సెకండ్స్ ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి. ఒక 2 సెకండ్స్ పట్టామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మెత్తటి పేస్ట్లా పట్టొద్దు. ఇలా బరకగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. వేసుకొని అసలు సాల్ట్ వేయలేదు కదా, టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి. ఇలా పూర్తిగా కలిపాక టేస్ట్ చూసి సాల్ట్ వేయండి. వేసి ఒకసారి పూర్తిగా సాల్ట్ కలిసేలా కలిపేసుకొని తాలింపు పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసి దోరగా ఫ్రై చేయండి. ఆ తర్వాత 3 ఎండుమిర్చి తీసుకొని ఇలా ఫ్రై అయినాక 2 వెల్లిపాయ రెబ్బలు వేయండి. ఆల్రెడీ మనం చట్నీ పట్టుకునేటప్పుడే వెల్లిపాయలు వేసాం కదా, ఇప్పుడు ఒక 2 వేస్తే స్మెల్ బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసి చట్నీలో వేసేయండి. అంతే, వేడిగా బీరకాయ చట్నీ రెడీ అయింది. పిల్లలకు నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.